హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. రేపు ఎల్లుండి ఆవులెల్లండి ఇంకా ముందు రాసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. భయపడొద్దు. ఫస్ట్ పేపర్ రాసేవాళ్ళు ఇట్లా 4th, 5th, 6th నుంచి ఫుల్ మిమ్మల్ని తెలుగులో మిమ్మల్ని ఫుల్ గ్యాదర్ చేస్తాడు ఇక్కడ నుంచి. సో ఒక్కసారి ఒక ట్రిక్స్తో ఈ 5th క్లాసు పాఠం మొత్తం చెప్దాం అనుకుంటున్నా. మీరు అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. తప్పకుండా ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సంచులు వేసుకురావాలి 130 మార్కులు. సంచులు వేసుకురావాలి. ఏం చేయాలి? సంచులు వేసుకురావాలి 130 మార్కులు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సో ఇదిగోండి, ముందుగా ఈ అట్ట మీద ఉన్నది కాబట్టి ఇచ్చే వట్టికోట అల్వార్ స్వామి గారు ఉన్నది. వట్టికోట అల్వార్ స్వామి గురించి అంటే నేను ఏం చెప్పినా, తెలంగాణలో మట్టి కోటలు ఉన్నాయి కాబట్టి, తెలంగాణ మట్టి కోటలు ఉన్నాయి కాబట్టి వట్టికోట అని గుర్తుపెట్టుకోమని చెప్పిన. ఈయన ఇక్కడ సుప్రసిద్ధ. ఆయన గురించి చెరువు మాదారంలో జన్మించాడు. ఆయన తెలంగాణ రాష్ట్రం 15 వట్టికోట జయంతి ఉత్సవాలు జరుగుతాయి. సో దీన్ని పురస్కరించుకొని ఇదిగోండి, రాష్ట్ర హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట అల్వారి స్వామి పేరుని పెట్టి నివాళులు అర్పించారు. ఓకే, గుర్తుంచుకోండి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిండు కాబట్టి. కొత్త బుక్స్ కొనాలండి, పాత బుక్స్ అస్సలు ఉండొద్దు. కొత్త బుక్స్ కొనాలి. ఇప్పుడు డిఎస్సికి కూడా ఎక్కడ లేకున్నా కొత్త బుక్స్లు కొనాలి. ఒక్క నిమిషం, ఇది చూడండి. ఇక ఫస్ట్ ప్రక్రియలు ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఒక్కసారి చూడండి. ఇగో మన జెండా దేశభక్తి, దేశ గేయం అంటే అన్నీ ఏంటి? గాయాలు గుర్తుపెట్టుకోమని చెప్పిన కదా. చూసిన అయినా సరే మన జెండా అంటే జెండా ఎగరేసుకోవడానికి, స్వాతంత్రం రావడానికి మస్తు గాయాలు పడ్డం. ఓకే, అది కూడా గేయం అని గుర్తుపెట్టుకోరు. గాయం అంటే గేయం, ఇదేంటి? దేశభక్తి, ఇంతే కదా. తర్వాత యాదగిరిగుట్ట అంటే దర్శనీయ స్థలాలు. ఇవన్నీ వ్యాసాలు ఎట్లున్నాయని అంటే, యాదగిరిగుట్ట, రంజాన్, ఇంకేమున్నది, వినాయక చవితి చెప్పినా కదా, క్రిస్మస్, ఇవన్నీ ఏంటి అండి? వ్యాసాలు. ఇవి మళ్ళీ ఇంకోటి బోనాలు అంటే గుడులకు సంబంధించినవి కానీ, లేకపోతే ఇట్లా మనము పండుగలకు సంబంధించినవి కానీ దాదాపుగా మొత్తం వ్యాసాలే ఉన్నాయి. చూడండి, యాదగిరిగుట్ట అంటే వ్యాసమే ఉంది. రంజాన్ అంటే వ్యాసమే ఉంది. రంజాన్, వినాయక చవితి గురించి వ్యాసాలు రాశారు. బోనాలు అంటే వ్యాసమే ఉంది. బోనాల గురించి వ్యాసాలు రాయమన్నారు. క్రిస్మస్ అంటే వ్యాసమే ఉంది. పండుగల గురించి వ్యాసాలు నేర్చుకున్నారని చెప్పండి. ఇగో యాదగిరిగుట్ట అంటే ఇది కూడా ఒక దర్శనీయ స్థలం గురించి. యాదగిరిగుట్ట చూసిరు కదా, దాని గురించి వ్యాసం రాయమని చెప్పండి. ఓకే, వ్యాసం అని గుర్తుపెట్టుకోరు. ఇంకోటి తర్వాత సాలార్జింగ్ మ్యూజియం అండి. సాలార్జింగ్ మ్యూజియం తెలుసు కదా. సాలార్జింగ్ మ్యూజియం ఏంటిది? ఇది సాలార్జింగ్ మ్యూజియం అంటే ఇగో నేను సాలార్జింగ్ మ్యూజియం చూసిన ఇలా డైరీలో రాసుకున్నా. సాలార్జింగ్ మ్యూజియం చూసి ఏం చేస్తారు? మనం వచ్చి డైరీలో రాసుకుంటాం. అలవాటు చేసుకోవాలి డైరీ, మంచి అలవాటు. ఓకే, ఫటాఫట్గా పోదాం, తొందరగా పోదాం, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, డైరీ సాలార్జింగ్ మ్యూజియం మనకు ఎక్స్కర్షన్కి తీసుకెళ్తే సాలార్జింగ్ మ్యూజియం చూసి వచ్చినాక ఏం చేస్తాం? డైరీలో రాసుకోవాలి. అంతే, నేను డైరీలో రాసుకున్నా. సాలార్జింగ్ మ్యూజియం చూసి వచ్చి డైరీలో రాసుకున్నా. సో ఇది ఏంటిది? ప్రక్రియ, డైరీ. ఓకే, తర్వాత ప్యారా హైదరాబాద్ సంస్కృతి, ఇది కూడా గేయం అండి. హైదరాబాద్కు రావడానికి, ప్యారా హైదరాబాద్ రావడానికి కూడా ఎన్ని గాయాలు అలిగినాం. అంతే, ప్యారా హైదరాబాద్ గేయం మేరా ప్యారా హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోరి, గేయమే గుర్తుకొస్తుంది. ఓకే, తర్వాత నీడ ఖరీదు ఏంటిది? కథ. నీడ అమ్ముకుంటాడు కదా, ఆడ అమ్ముకుంటాడు కాబట్టి నీడపై ఒక కథ చెప్తాడు. అమ్ముతున్నాడు కాబట్టి కథ చెప్తాడు నీడపై. ఓకే, నీడ అమ్ముతున్నాడు కాబట్టి నీడపై కథ చెప్తాడు. కథ గుర్తుపెట్టుకోండి, కథ. తర్వాత నీతి పద్యాలు, నైతిక విలువలు పద్యాలు, ఇవి అందరికీ తెలుసు. తర్వాత తెలుగు సంవత్సరాలు, ఇదేంటిది? కథనం. ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు. అవండి కథ చెప్తున్నాయి కదా, కథ. నీడ ఖరీదు కథ. గేయం ఏంటిది? ప్యారా హైదరాబాద్ గేయం. సాలార్జింగ్ మ్యూజియం డైరీ. ఏంటిది ఇంకా ఏమున్నాయి ఇక్కడ మన దగ్గర? యాదగిరిగుట్ట వ్యాసం. మన జెండా గేయం. మన జెండా ఎగరేసుకోవడానికి కోసం చాలా గేయాలే. మళ్ళీ ఇది తెలుగు సంవత్సరాలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇది కథనం అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, తెలుగు ఉంది కదా, ఇప్పుడు తెలుగు ఉంది కదా, సంవత్సరాలు ఉంది కదా, సమ్ ఉంది కదా, తెలుగు సమ్, కథనం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే కథానిక అది అదే ఇస్తాడు. తెలుగు ఇది కన్ఫ్యూజన్నే ఇస్తాడు. ఎందుకంటే తెలుగు సంవత్సరాలు అని ఇచ్చినాక కథానికన, కథాకల్య, కథనమా ఏంటిదో ఇస్తాడు.
కథనం అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇక్కడ సమ్ అంటే సమ్ అంటే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఏదో లాజిక్గా తప్పకుండా. ఇదిగోండి సమ్. ఓకే, చూసినాయా మేడం అని అంటే, మేడం మీరు ఆడ ఈడ చూసినా అని చెప్పకూరి, మీరు చెప్పే వేరే ఉంది, ఎవరికి ఎట్లా అర్థమవుతుంది అట్లా అర్థమవుతుంది అని చెప్పారు. అంటే నేను చెప్తున్నా కదా, కొన్ని స్వంతమి, కొన్ని చూసినవి, కొన్ని మా ఇంట్లో కూడా మా ఇంట్లో గవర్నమెంట్ ఉపాధ్యాయుల వాళ్ళ బుక్కులు అలా చూసి నా సొంతమే ఎక్కువ ఉన్నాయి, చూసినవి కూడా ఉన్నాయి. చెప్తున్నా కదా, చూసినవి కూడా ఉన్నాయి. కానీ మరి చూసినవి ఉన్నాయి చెప్పకూరు మేడం ప్రతి వీడియోలో అని చెప్పారు. మీ అభిమానానికి నా హృదయపూర్వక నమస్కారాలండి. తర్వాత ఇదేంటి కథనం అయిపోయింది కదా, తెలుగు సంవత్సరాలు. ఈడ సమ్ ఉంది, ఈడ నమ్ముంది, కథనం గుర్తుపెట్టుకోవాలి. సమ్ము నమ్ము ఈజీ అంతే. ఓకే, ఈడ మనసుంటే మార్గం ఉంటుంది. ఇదేంటిది లేఖ. ఇదేంటి మనసుంటే మార్గం ఉంటుంది అని ఏం రాసిండు, లేఖ రాసిండు. లేఖ ఎవరు రాస్తారు, మనసు ఉంటేనే రాస్తారు. ఇప్పుడేమో వీడియోస్ వచ్చినాయి, ఇవి ఫోన్లో వచ్చినాయని చేస్తలే, కానీ అప్పుడు లేఖలు ఎవరు రాసుకుంటారు, మనసున్న వాళ్ళు రాసుకుంటారు అంతే. అంటే ఇంకా ఎవరికైనా రాసిండు అనుకోండి, అమ్మాయికైనా లేఖ రాసినాయి. మనసుంటే మార్గం ఉంటుంది, హో ఏమో ఉంది కదా ఆ పాట. ఇగో ఇది గుర్తుండాలని చెప్తున్నా, జోక్ కాదు. లేఖ మనసుంటే మార్గం ఉంటుంది అంటే లేఖ రాయాలి. మనసున్నది కాబట్టి లేఖ రాయాలి ఆమెకు. ఓకే, తర్వాత బోనాలండి. బోనాలు వ్యాసం చెప్పిన కదా, యాదగిరిగుట్ట బోనాలు, క్రిస్మస్, రంజాను, చౌతి ఇవన్నీ వ్యాసాలు. ఓకే, ఈ చిట్యాల ఐలమ్మ అయిపోయింది కదా, గుర్తుంది కదా. చిట్యాల ఐలమ్మ ఏమైనా చాకలి ఐలమ్మ. ఇయో గేయం. చిట్యాల ఐలమ్మ ఏం పాడుతుంది, గేయమే పాడుతుంది. పాపం గాయాలు తిని రామచంద్రారెడ్డితోటి ఫైట్ చేసింది. ఫైట్ చేసింది ఎవరు, చిట్యాల ఫైట్ చేసింది. గాయాలు తిన్నది ఫైట్ చేసింది. గాయాలు తిన్నది అని గుర్తుపెట్టుకోరు. ఓకే, చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ గాయాలు తినదే ఈరోజు చరిత్రను సృష్టించింది. బుక్కులు ఉన్నది గాయాలు తిని, అందుకే గేయం. వృధా చెయ్యం. ఏం వృధా చెయ్యం, ఇది ఏంటిది, సంభాషణ. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, పర్యావరణ స్పృహ మీద ఉన్నది సంభాషణ. ఏంటిది, ఇది ఏం చేయదు, వృధా చేయొద్దు, పైసలు వృధా చేయొద్దు, టైం వృధా చేయొద్దు అని ఇంట్లో ఒకటే సంభాషణ. ఎవరికి, అమ్మకి నాన్నకి పిల్లలకు. అమ్మకు నాన్నకు పిల్లలకు ఏంటిది సంభాషణ. దేని మీద, పైసలన్నీ వేస్ట్ చేయకు అని. నాన్న తిడుతున్నాడు అమ్మను, పైసలన్నీ షాపింగ్ మీద వేస్ట్ చేయకు, టైం అంతా వేస్ట్ చేయకు అని. నాన్న అట్లా తిడుతున్నాడు, పిల్లలకి ఏం తిడుతున్నాడు, అన్నీ పటాకులు అవి అన్నీ కాల్చొద్దురా, అన్నీ పర్యావరణ గురించి తెలుసుకోవాలరా, అంతేటో అవుతుంది, నీళ్ళు వృధా చెయ్యొద్దురా అని చెప్తున్నాడు. తండ్రి పిల్లలకు చెప్తున్నాడు, తండ్రి భార్యకు చెప్తున్నాడు, పైసలు వేస్ట్ చెయ్యకు, వృధా చెయ్యకు, టైం వేస్ట్ చెయ్యకు. ఇది ఎట్లా ఏం జరుగుతుంది, పిల్లల మధ్య భార్య భర్తల మీద ఏం జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది. సంభాషణ ఎట్లా గుర్తుంటుంది, ఇప్పుడు తప్పకుండా గుర్తుంటుంది చూడు. తర్వాత గోపీ డప్పు, అర్థమైంది కదా, గోపీ డప్పు, గోపీ డప్పు మీద కథ, డప్పు కథ గుర్తుపెట్టుకోరు అంతే, డప్పు కథ అంతేనా. తర్వాత చింత చెట్టు. ఇదేంటిది, చింత చెట్టు చూసిరా, ఊరికి పోగా ఫస్ట్ మనం ఊర్లలో పోతుంటే మనం ఊరికి ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడే కొంచెం గ్యాప్ ఉంటుంది, గ్యాప్ తర్వాత ఊరు వస్తుంది. ఆ గ్యాప్లో ఫస్ట్ ఏం చెట్టు ఉంటుంది, చింత చెట్టు ఉంటుంది. అది స్వాగతం పలుకుతుంది, స్వాగతం గుర్తుపెట్టుకోరు. చింత చెట్టు స్వాగతం చేస్తుంది అబ్బా అన్ని ఊర్లలో. ఇక చూసిరా ఎంత మంచిగా గుర్తున్నదో. నాకు కూడా ఎప్పుడైనా నేను ఇట్లా రాసుకునేటప్పుడే ఇప్పుడు చెప్తుంటే నేను ఇప్పుడే పెట్టుకున్నా, ఇప్పుడే రాస్తూనే ఉన్నా, గుర్తుకే ఉన్నాయి. నేను కూడా ఇట్లా ఎప్పుడో ఇక చూడండి, ఇది ఎప్పుడు గుర్తునే ఉంటాయి. చింత చెట్టు అంటే మనం ఊర్లలో పోతుంటాం కదా, మీరు చూడుర్రి, మన బస్సులోకి వెళ్ళి కదా, ఊర్లలోకి వెళ్ళేటప్పుడు ఆ బస్సులో కూడా ఎంట్రన్స్ కనిపిస్తుంది ఊరికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఈ దారి ఇటు నుండి పోయేటప్పుడు అని ఆడ పెద్ద చింత చెట్టు ఉంటుంది, ప్రతి ఊరికి ఉంటుంది చింత చెట్టు. ఆ చింత చెట్టు ఏం చేస్తుందంటే మనకు స్వాగతం పలుకుతుంది. ఆడ కూర్చొని మంచిగా మెల్లగా పోతారు అక్కడ లోపలికి. నిజంగా ఇప్పుడు కూడా ఉంటాయి అవి చూడండి. చింత చెట్టు అంటే స్వాగతం పలుకుతాయి. స్వాగతం గుర్తుంటుందా, స్వాగతం. చింత చెట్టు నీడల చిట్టమ్మ స్వాగతం. ఓకేనా, చింతమ్మ చెట్టు అంతే కదా, సింపుల్. ఓకే, వెరీ గుడ్, సింపుల్. మంచిగా నేర్చుకున్నారు. తప్పగా పెట్టుకోర్రి, ఎగ్జామ్ రాయిర్రి, ఊది రాన్రి, సంచులు వేసుకురావాలి. 130 మార్కులు. సూపర్ ఉంటుంది, ఈజీ ఉంటుంది మీ పేపర్ 1 వాళ్ళ పేపర్. ఓకేనా, ఏం లేదు, ఇక టపాటా పేపాలే మన జెండా. గాయాలు పడ్డాయి కాబట్టి గాయాలు పడ్డాం కాబట్టి జెండా ఎక్కించుకున్నాం. యాదగిరిగుట్ట మీద వ్యాసం రాయమన్నాడు, సాలార్జింగ్ మ్యూజియం చూసిన, డైరీ రాసిన, ప్యారా హైదరాబాద్ గురించి పాట
గేయం పాడిన నీడ ఖరీదు కథ చెప్పి అమ్మిండు, నీడను కథ చెప్పి అమ్మిండు. నీతి పద్యాలు అంటే నీతి పద్యాలు అంతే. తర్వాత తెలుగు సంవత్సరాలు కథనం తెలుగు కథనం మనసుంటే మార్గం ఉండది అని లేఖ రాసిన అమ్మాయికి బోనాల మీద వ్యాసం రాయమన్నాడు. చిట్యాల ఐలమ్మ రామచంద్రారెడ్డి తోటి గొడవ పడ్డది, గాయాలైంది చిట్టమ్మ సాకలి ఐలమ్మ అంటేనే గాయాల పాలవుతుంది. అది అందరికీ తెలుసు. ఎవరితోటి? చంద్రారెడ్డితోటి, రామచంద్రారెడ్డితో. అంతే. ఏం వృధా చేయొద్దు. పర్యావరణాన్ని స్పృహ తెలుసుకోమంటాడు. అవన్నీ ఎందుకు? ఇక పైసలు వృధా చేయొద్దు అంటుంది. ఎవరు? భార్యకి చెప్తున్నాడు, నువ్వు షాపింగ్ల మీద పైసలు వృధా చెయ్యకునాయి అని అన్ని సంభాషణ అవుతుంది వాళ్ళ ఇద్దరి మీద. పిల్లలకు కూడా చెప్తున్నాడు, నీళ్లు వృధా చేయొద్దు, టైం కూడా వేస్ట్ చేయొద్దు అని పిల్లల మీద, పిల్లలు పెద్దలు ఫ్యామిలీ మొత్తం సంభాషణ జరుగుతుంది వృధా చెయ్యడం మీ పైన. తర్వాత ఇగో క్రిస్మస్ గురించి కథ. క్రిస్మస్ అంటే చెప్పలేదు నేను. క్రిస్మస్ అంటే వ్యాసమేనండి. వ్యాసం చూడండి, చెప్పలేదు ఇక్కడ. వ్యాసం చూడండి, క్రిస్మస్ వ్యాసం అంతే. డప్పు కథ, గోపీ కథ డప్పు కథ అంతే, అయిపోయింది. ఇక చింత చెట్టు ఏం చేస్తుంది? ఇప్పుడు అయిపోయినా చింత చెట్టు ఏం చేస్తుంది? స్వాగతం పలుకుతుంది. ప్రతి ఊరి ముందు ఒక చింత చెట్టు ఉంటుంది. ఊరికి వచ్చేటోళ్ళకు ఆడ కూర్చొని మంచిగా నిద్రపోయి వస్తారు. ఓకేనా? అయిపోయిందా? ఓకేనా? ఏం లేదు, చాలా సింపుల్గా అండి, చాలా ఈజీగా వస్తాయి పేపర్. మీరు అస్సలు చేయొద్దు. ఇగో మన జెండా అంతే కదా, గేయం అన్న కదా. మన జెండా దేశభక్తి మన జెండా కోసం ఎన్నో గాయాలు పడితేనే గేయాలు వచ్చినాయి. అయిపోయింది కదా, ఇంకేమున్నది ఇలా. ఇగో అంతే. మన జెండా కలిగించిన ఉత్తేజం చైతన్యం మన వారి గుండెల్లో బ్రిటిష్ వాళ్ళు హడలెత్తిరించి ఇదే ఉన్నది. ఇది మన జెండా. శేషం లక్ష్మీనారాయణాచార్య ఉందండి. శేషం లక్ష్మీనారాయణాచార్య నేను ఎవరు? 6th క్లాస్లో అభిషేకం అని చెప్పుకున్నాం కదా మనం. ఓకే దాని గురించి శేషం అని చెప్పుకున్నాము, అది గుర్తుంటుంది. అభిషేకం అనేది ఇగో శేషం లక్ష్మీనారాయణాచార్య. సో ఇది ఎందులో నుంచి తీసుకున్నాడు? మన జెండా స్వరభారతి భక్తి దేశభక్తి అనేది తెలుసు. గేయ సంకలనం స్వరభారతి వీళ్ళ గుర్తుకు రాగానే ఏం గుర్తుకు రావాలి? జెండా పట్టుకున్నది ఎవరు? దివ్యభారతి జెండా పట్టుకున్నది. మన జెండా పట్టుకున్నది దివ్యభారతి జెండా పట్టుకున్నదని గుర్తుపెట్టుకోవాలి. దివ్యభారతి ఒకరు శేషం లక్ష్మీనారాయణాచార్య ఎక్కడి నుంచి తీసుకున్నాడు? దివ్యభారతి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. దివ్యభారతి దగ్గర చేతుల జెండా ఉన్నది, ఆడికెళ్ళి తీసుకున్నాడు. ఏంటిది? భక్తిని. ఓకే, సింపుల్. దివ్యభారతి ఎవరు? హీరోయిన్, పాపం చచ్చిపోయింది కదా. ఇక ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక జూన్ 2 ఇగో జూన్ 2వ తేదీ 2014. జూన్ అని ఈ 2014 అందరికి గుర్తుకుంటుంది. జూన్ అని గుర్తుకు రాకపోయినా మన కాలేజీలు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? జూన్లోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది కూడా ఆవిర్భావం కూడా జూన్లోనే జరిగింది. జూన్ జూలై అని వస్తుంది కదా, జూలై. ఓకే, ఇక ఏమున్నాయి ఇలా? ఇక చూడండి, ఇవి ఖచ్చితంగా ఇవి ఇస్తాడా అనుకుంటారా? బుక్కులు ఉన్నాయి కాబట్టి ఇస్తాడు ఖచ్చితంగా. రాష్ట్ర జంతువు జింకను, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర వృక్షం షమి చెట్టు. తర్వాత జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. ఓకే, బోలాతనం మంచితనం మనమే. ఎంత గంత జింకలో ఉన్నాం మనమేం తెలియదు మనకు. నోట్లో ఏలు పెట్టుకునే కొరకం మనం. బోలాతన పొలం మనకేం తెలియదబ్బా. తెలంగాణలో చాలా పేద పళ్ళు, చాలా ఎమోషనల్ ఉన్నోళ్ళు బోలా వాళ్ళు. ఇట్లనే వాడతాం. ఫ్రీ అంటే ఉరుకుతాం, మంత్రాలు అంటే వాడతాం. బోలాతనం ఏం తెలియదు మనకు. ఏదైనా మంత్రాలు చేస్తానంటే ఉరుకుతాం, ఏదైనా ఫ్రీ పడ్డదంటే ఉరుకుడు. మొత్తం షాపులు మనమే ఫ్రీగా పడ్డదంటే అంత బోలా వాళ్ళం. పాలపిట్టను మనం శుభ సూచంగా భావిస్తామండి. పసుపు పచ్చగా కలకలాడుతూ ఎవరుంటారు? తంగేడు పువ్వు పసుపచ్చగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ వస్తాయి అంతే, సింపుల్. ఇగో తర్వాత సరోజిని నాయుడు. ఈమె 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. ఈమె ఎప్పుడు జన్మించింది? ఈ సంవత్సరం ఇంపార్టెంటే. ఇవన్నీ ప్రీవియస్ బిట్సేనండి, చేసినప్పుడు గుర్తున్నాయి. ఇంకా వీడియోస్ చాలా సబ్జెక్ట్లో నిష్ణాతులు అయిన వాళ్ళ వీడియోస్ కూడా చూశాను. అందులో కూడా అన్ని ప్రీవియస్ బిట్సే వచ్చి ఉన్నాయి. అయితే ఇది 1879 ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ సరోజిని నాయుడు 18 సంవత్సరాల నుంచి, అంటే ఈ అమ్మాయి టీనేజ్ నుంచి 79 సంవత్సరాల వరకు పనిచేసిందండి. అట్లా గుర్తుపెట్టుకోరు.
18 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఈ దేశం కోసము. 79 సంవత్సరాల వరకు పనిచేసింది. అంటే ఒక్కడి తక్కువ 80. గుర్తుపెట్టుకోరు, ఇది 8 ఉంది కదా, ఒక్కడి తక్కువ 80, 79 సంవత్సరాల దాకా. 1879. ఏదో లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తు పట్టుకున్నామని కాదు, ఎట్లా పట్టామనేది ఇంపార్టెంట్. ఇక అంతే. అఘోరనాథ్ చటోపాధ్యాయ, సుందరీదేవి, ఇక ముత్యాల గోవిందరాజు నాయుడు సుప్రసిద్ధుడు. ఇక ఇవన్నీ ఇక్కడ ఈమె ఏమో చేస్తుంది. మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది 30ల. ఎర్రవాడ జైల్లో ఉన్నది. ఉప్పు సత్యాగ్రహం పాల్గొన్నది. ఇవన్నీ చదువుకోవచ్చు మీరు, అంటే బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది. ఓకే. తర్వాత ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవయిత్రిగా ఇంగ్లీష్ బాగా చదువుతుంది. ఇంగ్లీష్ బాగా చదివింది కాబట్టి ఆంగ్ల కవిత్రిగా మంచి పేరు సంపాదించింది. ఈమె ఇంగ్లీష్ చదువుతుంది. సర్వజని మస్తు ఇంగ్లీష్లో కూడా రాస్తుంది. అయితే ఈమెకు ఏమొచ్చిందంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చిర్రు. ఈమె ఎట్లా గొప్ప పేరు కూడా సంపాదించింది. బిరుదు కదా, ఆమె గొప్ప పేరు కూడా సంపాదించింది. అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే సరోజిని నాయుడు ఇండియాలో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటుండే. ఇండియాలో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటుంది. తప్పుగా అనుకోద్ది, ఎవరిని ఉద్దేశించి కాదు. అంటే సరోజిని నాయుడు చాలా శారీస్ కట్టేవారు కదా. ఆమె వేరే ఊర్లలోకి వెళ్ళినప్పుడు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఏం లేదు, ఇండియాలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ నైటీలు వేసుకుంటుండే. నైటీలు ఇండియా. ఓకే, సూపర్ ఉన్నది కదా, మస్తు కలిసింది. ఏడు మర్చిపోరు మీరు. ఇక రాత్రికి నిద్ర లేపినా కూడా చెప్తూనే ఉంటారు. ఓకే, రేపు ఎల్లుండి అందరికీ ఇది అబ్బా. ఆమె ఇండియాలో, సరోజిని నాయుడు ఏం చేస్తుంది? ఇండియాలో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటుంది. దట్ షిట్. నైటీలు వేసుకొని ఉట్టిగానే ఉంటుందా? పాటలు పాడుతుంది. దేవుని లెక్క భారత కోకిల లెక్క పాటలు పాడుతుంది. భారత కోకిల అనే పేరు కూడా సంపాదించింది. నైటీలు వేసుకొని ఉట్టిగానే ఉంటుంది మేడం. సరోజిని నాయుడు గారు పాటలు కూడా పాడతారు. ఓకే, ఇంగ్లీష్ చాలా వచ్చు ఆమెకు, కాబట్టి ఆవిడకు ఇంగ్లీష్ కవిత్రిగా పేరు వచ్చింది. భారత కోకిల అని వచ్చింది. ఆమె నైటీలు వేసుకుంటుంది ఇండియాలో ఉన్నప్పుడు. ఓకే, ఎవరు తప్పుగా అనుకోవద్దు. తర్వాత యాదగిరిగుట్ట వచ్చిందండి. యాదగిరిగుట్ట వ్యాసం రాయమన్నారు యాదగిరిగుట్ట మీద. ఓకే, తెలంగాణ తెలుగు నెలలో పేరు పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇది మన తెలంగాణ ఉంది. దీని గురించి పరిచయం చేయడమే పార్టీ ఉద్దేశం. ఓకే, ఏం లేదు, ఏమున్నది. మన పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించారు. అంతే, అడవిలో ఇవన్నీ మీకు చదువుతొస్తాయి అన్నట్టు. యాదగిరిగుట్ట నక్షత్రం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. నారసింహం యాదగిరిగుట్ట. తర్వాత నారసింహం యాదగిరిగుట్ట అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది నల్గొండ జిల్లాలో ఉండేదండి. ఇది పాత బుక్కులలో కొత్త బుక్కులలో ఉన్నదే ఇస్తాడు. నల్గొండ జిల్లా పాతది అని అడిగితే నల్గొండ జిల్లా ఉండేది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది. యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లా, ఇది గుర్తే ఉంటుంది. యాదగిరి. ఓకే, యాదాద్రి జిల్లాలో ఉన్నది. అది కూడా తీసేస్తా అంటున్నాడు కానీ ఇంకా అది అధికారికంగా చెప్పలే. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్లు ఉన్నది. అంతే. ప్రస్తుతం ఎక్కడ ఉన్నది? యాదాద్రి గుట్ట. అంటే తప్పకుండా వస్తాయండి ఇవి, తప్పకుండా వస్తాయి. యాదాద్రి జిల్లాలో ఉంది. ఓకే, ఇది ఎందుకు వచ్చింది యాదాద్రి జిల్లా అంటే, ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో గుట్టపైన తపస్సు చేశాడని కథలో ఉన్నది. యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై అంతే యాదర్శి అని అన్నాడు కాబట్టి ఇవన్నీ వచ్చింది. కాబట్టి యాదగిరి మీద యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది. యాదర్శి పైన యాదగిరిగుట్ట పేరు వచ్చింది. అంతే. గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యం అని భావిస్తారు. ఓకే, తర్వాత విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి ఉంది. ఓకే, తర్వాత రామలింగేశ్వరాల ఆలయం ఉంది. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు ఈడ రామలింగేశ్వరుడిని కూడా దర్శించుకుంటారు. ఓకే, ఆలయం దగ్గర నరసింహస్వామి ఉంటారు. ఇక్కడ ఏంటి విష్ణు అంజ అని గుర్తుపెట్టుకోరు. గుండం పక్కకు అంజ ఉన్నది, రామలింగం ఉన్నది, ఏదో గుర్తుపెట్టుకోరు. ఇట్లా ఇది స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కళాశాభిషేకం జరుపుకుంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నీ చెప్తున్నాను. రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఓకే, ఇవన్నీ మీరు చదువుకోవచ్చు థియరీ. ఇందులో ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. అక్కడి నుంచి చూసి వేసి చెప్తున్నాను. స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కళాశాభిషేకం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఏముంది ఇంకోటి, ఇదిగోండి, ఇది మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతుందండి.
మార్చి ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి. ఓకే. తర్వాత పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గొనాలి, మార్చి పాల్గొనాలి అని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇది ప్రీవియస్ బిట్టు ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ను యాదగిరి అని పేరు పెట్టారు. ఇది మొన్న వచ్చింది టెట్లా. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్నది ఏంది మనకు? యాదగిరి. చాలామంది అప్పుడు కూడా సప్తగిరి అని పెట్టారు, ఎందుకంటే యాదగిరి గుర్తుకు లేదు. మళ్ళీ యాదగిరి మనం చూడం ఛానల్ కాబట్టి. ఈ బుక్ చదవని వాళ్ళు ఎట్లా వేస్తారు? 3rd క్లాస్ 4th 5th క్లాస్ బుక్ చదవని వాళ్ళు అట్లా. ఓకేనా? మీరు వద్దన్నా వస్తాయండి 5th క్లాస్ నుంచి, 4th క్లాస్ నుంచి. ఫస్ట్ తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. ఇది మన రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఉంది. కొండగట్టు కొండగట్టు కరీంనగర్ అంతే. కరీంనగర్. ఓకే. తర్వాత ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి స్వయంభూపాలుగా వెలిసాడు. ఇక ఆంజనేయ స్వామి ఈడే ఉంటాడు కరీంనగర్లో. కొండలల్లో ఎవరు ఉంటారు? కొండలలో నెలకొన్న గీనే కొండల లావాడతాడు ఆంజనేయ స్వామి అని గుర్తుపెట్టుకోవాలి. చాలా బలవంతుడు కదా, కొండలు కూడా లావాడతాడు కదా, అందుకే కొండగట్టులో ఆంజనేయ స్వామి ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీకు ఎన్నిసార్లు అంటే బోర్ వచ్చినా చెప్తున్నా నేను, ఎందుకంటే గుర్తుంటుంది. మీరు ఇప్పుడు ఎర్లీగా పడుకోండి, తప్పకుండా ఎర్లీగా పడుకోండి, తొందరగా పడుకోండి, నో ప్రాబ్లం. మీకు అన్నీ గుర్తే ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు 1 వరకు చూడొద్దు, రేపు ప్రొద్దున ప్రాబ్లం అవుతుంది. దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. ఓకే. ఈ హనుమాన్ దీక్ష 41 రోజులు ఉంటుంది. ఇది ఏమున్నది ఇంట్లో? ఇక జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది కొండగట్టు దగ్గర. ఓకే. కొండగట్టు అంటే ఆంజనేయ కొండలు పట్టుకుంటాడు కదా ఆంజనేయ స్వామి, మస్తు బలవంతుడు కాబట్టి చేతిలో కొండ ఉంటుంది కదా. ఏదైనా పీకు మనము చిత్రం చూస్తే కొండ పట్టుకొని పోతుంటాడు కొండగట్టు. అది ఏడుంటుంది? కరీంనగర్. కోక. ఓకే. సింపుల్. సాలార్జీ మ్యూజియం ఏమున్నదంటే అబ్బో, ఇది కూడా డైరీ రాసుకోవాలి, డైరీ మిల్క్ అన్నట్టు డైరీ రాసుకోవాలి. దర్శనీయ సాలార్జీ మ్యూజియం రాసుకొని నేనేం చేసినా డైరీలో రాసిన, అందరు రాసుకుంటారు డైరీలో. సాలార్జీ మ్యూజియం చూసి డైరీ రాసుకున్నారు. ఎట్లా గుర్తుంటాయి? మస్తు గుర్తుంటాయి. చూడరు ఇప్పుడు. నేనేమండి బహండి బడి నుంచి విహారయాత్రకు ఇక్కడ పెట్టుకుని నేను హైలైట్ చేసి అందరికి పోయిన. ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నదబ్బా సాలార్జింగ్ మ్యూజియం. ఎక్కడ? సాలార్జింగ్ మ్యూజియం ఎక్కడున్నది? దారుల్ షిఫా. దారం గట్టిపోవాలి, ఆడికి దారం గట్టిపోవాలని గుర్తుపెట్టుకోరు. తర్వాత ఈ సాలార్జింగ్ మ్యూజియం కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జింగ్ ఈయన 3 అలీ ఖాన్ గుర్తుపెట్టుకోరు. అలీ ఖాన్ ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రిని సేకరించాడు. ఈయననే ఏం చేసిండు? మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జింగ్ 3 థర్డ్ ఆయన. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి? అలీ ఖాన్. యూసుఫ్ అంటే యూత్ అని గుర్తుపెట్టుకోండి. అలీ ఖాన్ అంటే యూత్, యంగ్ స్టార్ కాబట్టి గల్లీ అలీ ఖాన్ అంటే అలీ గల్లీ తిరిగి అన్నిది మ్యూజియంలో పట్టుకొని వచ్చిండు. గల్లీ తిరిగిండు అలీ ఖాన్. గల్లీ తిరిగిండు. యూసుఫ్ అని ఎట్లా పెట్టుకుంటారు? అలీ ఖాన్ అని వేరే ఇవ్వచ్చు, వేరే అతనికి. అయితే యూసుఫ్ యూత్ అలీ ఖాన్ అంటేనే యూత్ కదా. ఈయన 3 మీర్. ఓకే. 3 మీర్. 3 2 1 అని గుర్తుపెట్టుకుంటారు. మీర్ యూసుఫ్ అంటే 3 గల్లీలు తిరిగిండు. 3 గల్లీలు తిరిగి అన్ని సామాన్లు పట్టుకొచ్చి ఆడ పెడితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఏంటిది? మ్యూజియం. అది ఎప్పుడు వచ్చింది? 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేందుకు తెరిచారు. అర్ధచంద్రాకారంలో 150. ఇక 1950 అంటే 1 డిసెంబర్ 51 సంవత్సరం గుర్తుపెట్టుకోరు. ఓకే. 51 16 ప్రజడం అనేది ఇది భారతదేశంలో ఉన్న పెద్ద మ్యూజియంలలో ఇది 3వ స్థానంలో ఉన్నది. ఏంటిది? సాలార్జీ మ్యూజియం.
మూడో స్థానంలో ఉన్నది, ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మ్యూజియం మూడో స్థానం, మ్యూజియంలో అయింది ఉన్నది, మూడో స్థానం ఉన్నది. మళ్ళీ సాలార్జింగ్ మూడో సాలార్జింగ్ గుర్తుపెట్టుకోరి, ఇట్లా గుర్తుంటుంది. మూడో సాలార్జింగ్ మూడో స్థానంలో ఉంది. ఓకే, మ్యూజియం అంటే వస్తుంది. సంగ్రహాలయంగా గుర్తించింది. ఇది ఏమిటిది? భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. దీంట్లో మొత్తం 38 అర్రలు ఉన్నాయండి. 38 అర్రలు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 38 మ్యూజియం 38, సాలార్జింగ్ మ్యూజియం ఉంది కదా, ఉన్నది 30. ఇదేమో అర్ధచంద్రాకారం ఉన్నది. మూడుకి ఇట్లా వేస్తే 8 అవుతుంది. 3కు ఇట్లా వేస్తే 8 అవుతుంది. కాబట్టి ఏ ఒకటి గుర్తుపెట్టుకోరు. 38. ఓకే, అర్రలు 38 అర్రలు ఉన్నాయి. తర్వాత ఏమున్నది? ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ అట. ఏంటిది? ఇవన్నీ మంచాలు, సోఫాలు, చిట్టి బొమ్మలు, ఇవన్నీ 150 అన్నీ. తర్వాత ఇదిగోండి, దీని గురించి ఇస్తాడు. ఇక్కడ పిక్ ఉంది కాబట్టి. ఓకే, తర్వాత ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకండ్కు ఒక దెబ్బ కొట్టుడు. అది మూసి ఉన్న తలుపులు తెరుచుకొని అదేం చేస్తాడు? తర్వాత రంగు మనుకుంటా 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. తలుపు ఎవరది? ఆయన ఉంటాడండి. ఇక్కడ డోలు కొట్టుకుంటూ వస్తాడు. ఈయన ఎవరు? పక్క చెట్టు ఉంటుంది, డోలు కొట్టుతుంది. సార్ చెప్పిండు. తర్వాత ఇది ఇప్పుడు 12 కావస్తుంది. 12 గంటలు కొట్టి 12 అయింది. తలుపులు తెరుచుకొని ఒక బొమ్మ మనిషి వచ్చిండు. బొమ్మ మనిషి అండి. ఇక్కడ బొమ్మ మనిషి వస్తాడు. వచ్చి రంగుమంటూ 12 గంటలు కొట్టిపోతాడు. ఇది అప్పుడు మనకు సాంకేతిక పరంగా లేము కాబట్టి, ఓన్లీ అది ఆలోచనతోటి, అప్పుడు కరెంటు లేదు, ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఇలా వచ్చి, ఇది నేను కూడా చూసిన, మీరు కూడా చూడండి, పిల్లలను తీసుకెళ్ళండి. ఈ సంక్రాంతి సెలవులో చూడరు టెట్టు లేకపోతే. ఓకే, ఇదేంది? రంగుమంటూ 12 గంటలు కొట్టి లోపలికి పోతాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ మొత్తం ఇట్లా కూర్చుంటారు 12 గంటల వరకు. ఓకే, ఇప్పుడు చెప్పుకునే అది లేదు కానీ టైం వేస్ట్. తర్వాత అది కాగానే ఇక ఇక్కడికి వచ్చింది పాలరాతి శిల్పాలు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది రెబెక్కా శిల్పం. ఓకే, ఏంది గుర్తుపెట్టుకోద్ది? రెబెక్కా శిల్పం ఎట్లున్నదంటే, ఇది టెట్టులో వచ్చిందండి. రెబెక్కా రెబల్ స్టార్ ప్రభాస్ ఈమె తోటి చూడడానికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. లేదంటే రెబెక్కా శిల్పము 19వ శతాబ్దానికి చెందిన జేబీ బెంజోని ఇటలీ దేశస్థుడు. ఈ ఏమనుకోద్దు, ఈ రెబెక్కా లేదా బేబక్క బెంజ్ కార్లో కూర్చొని ఇటుకలు చూడడానికి వచ్చింది. ఇటుకలు మోయడానికి వచ్చింది. ఎవరు? రెబెక్కా. ఈ రెబెక్కా ఏం చేసిందంటే బెంజ్ కార్లో కూర్చొని ఇటుకలు మోయడానికి వచ్చింది. చూసిరా ఎంత జోకో? ఎవరు? రెబెక్కా. ఈ టెట్టులు వచ్చింది కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నా. బెంజు కార్లు వచ్చి ఏం చేస్తుంది? ఇటుకలు మోస్తుంది. ఇటుకలు మోయడానికి బెంజు కార్లు వచ్చింది. ఎవరు? బేబక్క. ఎట్లా గుర్తుంటుంది? మస్తు గుర్తుంటుంది చూడరు. ఇటలీ దేశస్థుడు. ఇటుకలు మోస్తున్నాడు అంటే ఇటలీ దేశస్థుడు అని పెట్టిన నేను. ఓకే, ఇటలీ దేశస్థుడట ఆయన. ఇటలీ దేశస్థుడట. ఓకేనా? తర్వాత ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మైసూర్ మహారాష్ట్ర టిప్పు సుల్తాన్కు ఈ కుర్చీలు చేసిరట. అయితే ఈడ అన్ని కుర్చీలు చేసిరేమో తీర్చిదిద్దారు. చాలా బొమ్మలు ఉన్నాయి. అక్కడ నుంచి అంతస్తు పోయింది. అక్కడ మొత్తం 18 అర్రలు ఉన్నాయి. ఈడ కూడా 18 అర్రలు ఉన్నాయి. ముందుగా ఒక అర్ర పోయినాం. తర్వాత ఈయన ఏం చేసిండు? చెక్కినది 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడిని మాత్రం తెలుసు. ఈ శిల్పం ఉన్న మనుషుల పేర్లు ఇక్కడ ఉందండి. ఇక్కడ ఒకటి వెనుక భాగం చూస్తే ఆడ మనిషి బొమ్మలు కనిపిస్తాయి. ముందు నుంచి చూస్తే మగ మనిషి కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఉంది. ముందు నుంచి చూస్తే మగ మనిషి. ముందు నుంచి చూస్తే ముందు నుంచి చూస్తే మగ మనిషి గుర్తుకుంది. వెనుక నుంచి చూస్తే ముందు నుంచి చూస్తే మగ మనిషి అంటే వెనుక నుంచి చూస్తే ఆడ మనిషి అని గుర్తొస్తాయి. ఈయన ఎవరు చేసిరు? ఇది 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడు మాత్రమే తెలుసట.
అంతే. ఆయన తెలుసు, ఎవరని తెలియదు కానీ 19వ శతాబ్దానికి ఆయన తెలుసు. ఈ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టో ఫిలిప్స్, మెఫిస్టో ఇయో గిడ ఈయన ఉన్నదా ముంగట మొగ ఆయన గుర్తుపెట్టుకోరి. మెఫిస్టో ఫిలిప్స్ ముందు మే గుర్తుపెట్టుకోరి. మే ము గుర్తుపెట్టుకోరి. మెఫి తర్వాత మార్గారిట్టా వెనుక, మార్గారిట్టా ఈ అమ్మాయి చూడండి, మార్గారిట్టా వెనుక ఉన్నది. ఓకేనా, అదేమో మెఫిస్టో ఫిలిప్స్ ముందున్నాడు. రిట్టా అంటే ఆ అమ్మాయి కదా, వెనుక అమ్మాయి రీటా వెనుక ఉన్నది అమ్మాయి రీటా అని గుర్తుపెట్టుకో. ఇద్దరు కూడా జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలట. ఓకే, జర్మన్కి పోయారు. రిట్టా ఇద్దరు కలిసి జర్మన్కి పోయారు అని గుర్తుపెట్టుకోరు. ఇక్కడ అంతే అవన్నీ ఉన్నాయి. ఖురాన్, బంగారంతో ఖురాన్ ఇవన్నీ మీరు చదువుకుంటే మా వస్తాయి. ఓకే, పార్కులు ఇక్కడ ఏముంది, ఇగో నెహ్రూ జులాజికల్ పార్క్ చేరుకున్నాము. అంతేం లేదు, అంతే. ఆనందించు, చదవాలి. ఈడ నీడ ఖరీదు, ఇంకొకటి ఈడ నీడ ఖరీదు. హాస్యం కథ కదా, కథ చెప్పి అమ్మిండు అని చెప్పాడు. కొంతమంది తమ అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అలాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో చేయడమే పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఉద్దేశాలు కూడా అడుగుతానండి. ఆ ఉద్దేశం ఏముండే అదని మీకు ఈ లెసన్ చదివితే తెలుస్తుంది. అంతే కదా, ఎట్లా అమ్మిండు, ఏం అమ్మిండు అని. ఇదేంటిది, నీతి పద్యాలు ఏంటి, పద్యాలు అంతే కదా. ఈయన ఎవరి గురించి ఇచ్చిండు నీతి పద్యాలు? ఇక జీవితానికి పనికొచ్చే నీతులు అన్ని పద్యాలు. వీళ్ళు ఏమున్నది, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఇక సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య, తిక్కన్న, ఎర్రనలు తెలుగులోకి అనువాదం చేశారు. వీరినే కవిత్రం అంటారు. ఇది కూడా చాలాసార్లు వచ్చింది. కవిత్రయం అంటారు. కానీ వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. ఓకే, వీళ్ళు కలిసి. తర్వాత పోతన, మహాభారతంలో జీవితానికి పనికొచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. అలాగే పోతన రాసిన భాగవతంలో కూడా ఇలాంటి పద్యాలు ఉన్నాయి. పోతన్న వానమామలై వరదొచ్చిన పోతన్న. ఇగో ఇందులో ఏమున్నది, నన్నయ్య గురించి. నన్నయ్య అంటే అన్నయ్య అని గుర్తుపెట్టుకున్నా. అన్నయ్య వాగుతాడు, ఏడాక ఆంధ్రకు వినిపించినట్టు, ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య, ఈయన బిరుదులు. ఓకే, తిక్కన్న తిక్కగా ఉన్నదని చెప్పిన ఇక్కడ. ఇవన్నీ గుర్తుపెట్టుకోరి. ఎర్రన, వీళ్ళ గురించి, ఎర్రన గురించి తెలుసుకోండి. తర్వాత ఇక్కడ ఏం చెప్పినా, నేను వానొచ్చినా వరదొచ్చినా వానమామలై వరదాచార్యులు పోతన్న, నేను వానొచ్చినా వరదొచ్చినా పోతనే ఉంటా అని చెప్పిన ఆయన గురించి తెలుసుకోండి. ఓకే, ఇక్కడ ఏమున్నాయో, ఇక్కడ తెలుగు సంవత్సరాలు ఏం చెప్పినాం, కథన్నం అన్నాం కదా. సంవత్సరం, కథనం, గుర్తుంటుంది. సంవత్సరం, కథనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని చదువుకోవాలి, కొన్ని బైహాడ్ చేయాలి. ఇక సంవత్సరాలు ఉన్నాయి, బైహాడ్ చేసిరా మరి. ప్రభవైభవ శుక్ల ప్రభోత ప్రమోదత్వ. ఇక 60 సంవత్సరాలు ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయమ్మా, 60 సంవత్సరాలు ఉన్నాయి. 60 సంవత్సరాల ఫస్ట్ది ఏంది, ప్రభవ. లాస్ట్ది ఏంది, అక్షయ. 60వది అక్షయ. 60వది అక్షయ గుర్తుపెట్టుకోవాలి. అక్షయ తృతీయ తెలుసు కదా మనకు, అక్షయ. తర్వాత అక్షయ దీన్ని ఏమంటాం మనం, షష్ఠి వర్ష చక్రం అంటాం. ఎందుకంటే వచ్చిందే రిపీట్ అవుతాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి. 60 సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ అవుతాయి కాబట్టి షష్ఠి వర్ష చక్రం అంటారు. మనం ఇది షష్ఠి చేసుకుంటాం కదా, షష్ఠి పూర్తి చేసుకోమా, 60 సంవత్సరాలకి వేసుకుంటాం కదా షష్ఠి పూర్తి. చాలామంది వేసుకుంటారు, చెయ్యి అందరికీ షష్ఠి పూర్తి. మళ్ళీ 60 సంవత్సరాలు ఇంట్లో ఒక కలకలం లాడుతుంది. షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు చేసుకుంటారు. 60వది అక్షయ. ఓకేనా, ఫస్ట్ది ప్రభవ. బైహాడ్ చేసుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది, లేక మనసుంటే మార్గం ఉంటుంది. హో ఇదే లేక. ఆత్మవిశ్వాసం తెలుసు కదా, ఇది పిక్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటి, అవయలోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలని తెలపడమే ఈ పాఠ్య ఉద్దేశం. అందుకే ఒక్కసారైనా పాఠ్యం చదవాలి.
అది ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా, ఎడ్జిటి వాళ్ళైనా, లాంగ్వేజ్ పండిత్ వాళ్ళైనా, టీఆర్టీ వాళ్ళైనా. ఓకే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది రాకుండా క్వశ్చన్ పోదు రేపు. చూడురిగా రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు కానీ. వ్యాసం, బోనాలు. బోనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం అంతా జరుపుకునే పండుగల్లో ప్రాముఖ్యత పొందిన బోనాల పండుగ. ఓకే, ఈ పండుగలు ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసంలో చివరి దాకా జరుపుకుంటారు. ఆషాఢ మాసం ఎట్లా గుర్తుంటే ఆ అంటే ఫస్ట్ దాంట్లోనే ఆషాఢం. ఆషాఢంలో స్టార్ట్ అయితే ఇగురు గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? బోనాలు ఆషాఢ మాసంలో. మళ్ళీ అండ్లు కూడా ఫ్రీగా ఉంటాయి. ఏంటి? ఆషాఢం పర్సంటేజ్, ఆషాఢం ఫ్రీ, ఆషాఢం మాసంలో ఫ్రీ. గట్ల గుర్తుపెట్టుకోవాలి. పండుగనే బోనాల పండుగ. ఆషాఢ మాసం ఫ్రీ, శ్రావణం ఓకే వరకు మాసం చివరి దాకా ఉంటాయి. వర్షాలు బాగా కురుస్తాయి ఉంటాయి. ఇంట్లో ఏమున్నాయి? ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధ నైవేద్యంగా వేస్తారు. కనుక ఓడి బియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతువును ఊరడి అంటారు. ఓడి బియ్యాన్ని కూడా ఇవన్నీ నైవేద్యంగా వస్త్రాలను, కానుకలను, ఓడి బియ్యాన్ని ఇస్తారు కదా, దాన్ని ఊరడి అంటారు. ఇది కూడా వచ్చింది అబ్బా, ఇంట్లో చాలా వచ్చినాయి ఉన్నాయి. ఊరడి అంటారు. బోనం అంటే భోజనం, ఇది అందరికీ తెలుసు. భోజనం కుండ అనే మరో అర్థం కూడా వస్తుంది. కుండ అయ్యొచ్చు. బోనం అంటే కుండ, భోజనం ఇవి రెండు వేరే వేరే. కానీ ఇగో చూడండి ఎట్లా ఇస్తున్నాడు. భోజనం కుండ. తర్వాత ఏమున్నది? దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే శాఖ అంటారు. బెల్లం, పెరుగు వేసేదాన్ని శాఖ అంటారు. ఈ చిన్న కుండలపై డప్పులతో పోతరాజు ఆటతో మంగళహారతులతో చేస్తారు. ఇగో ఇందులో ఎవరుంటారు మరి? నూనె పోసి అందులో శాఖ, బెల్లం వేస్తారు. దీనినే శాఖ అంటారు. కంచుల నుంచి అందులో నూనె పోసి గుండ దీపం వెలిగిస్తారు. డప్పులతో పోతరాజు ఉంటాడండి. పోతరాజు ఇగో చేతిలో ఈయననే పోతరాజు. ఓకే, శివసత్తులు ఈ చేతిలో ఉంటాయి, కుడి చేతిలో. ఎడమ చేతిలో వేపాకులు ఉంటాయి. ఈయన ఎవరు? ఈయన పోతరాజు. ఈయన ఇట్లనే వేసి ఏం చేస్తాడు? పండగ మరనాడు పూనం వచ్చిన శివసత్తులు చేతిలో వేప మండలు పట్టుకొని, జుట్టు వీరబోసుకొని, బోర్లించిన మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. సుశిరా భవిష్యవాణి చెప్తారట. ఇట్లా ఈ చేతుల అది, ఈ చేతుల ఇది. గుర్తుపెట్టుకోరి. కుడి చేతుల శివశక్తులు, ఎడమ చేతులు ఇవి. కింద ఉన్న చేతులు, మీద ఉన్నాయేమో అవి. దీన్నే రంగమెక్కుడు అంటాడు. ఇది కూడా వచ్చింది. ఇది కూడా ప్రీవియస్ బిట్టే. రంగమెక్కుడు అంటారు. ఓకే, ఈ తంతునే భవిష్యవాణి చెప్పే ఈ తంతుని రంగమెక్కుడు అంటారు. ఈ భక్తి రంగురంగుల కాగితం తొట్టెలను గుడి మొక్కలుగా తీర్చుకుంటారు. అంతే. ఓకేనా సుశీర? గుర్తుపెట్టుకోరు. తర్వాత చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ చరిత్ర. ఒక తెలుసు కదా, చిట్యాల ఐలమ్మ గేయం ఇది. ఓకే, గేయాలు పడ్డది పాపం ఎవరితో? అయ్యో రామచంద్ర అంటుంది. రామచంద్ర ఎంత గాయాలు చేత్తిరా. తెలంగాణ ఎంతమంది వీర వనితకు పుట్టనీళ్ళు. అట్లాంటి వీర వనితల్లో ఒకరు చాకలి ఐలమ్మ. నాటి కాలంలో పాలకులకు ఎదిరించి తెలంగాణ మహిళల వీరత్వం చాటి చెప్పిన పోరాట యోధురాలు ఐలమ్మ. ఈమె గురించి చదువుతుంటేనే గుస్ బూమ్స్ వస్తాయి. ఎంత గ్రేట్ లేడీ చూడండి. ఇప్పుడు అంటే ఇంకా మన్ని పోలీస్ స్టేషన్లు అవి ఉన్నాయి. అప్పుడు ఏం లేదు, తలకాయ నరకేసుడే అంతే. ఏం లేదు. ఈమె ఎవరితోటి ఫైట్ చేసి గాయాలు తినదు అంతే. గాయం ఎవరితోటి? రామచంద్రారెడ్డితోటి. ఈమె ఏమన్నది తెలుసా? నెత్తికి చేయి పెట్టుకుని, అయ్యో రామచంద్ర ఎంత పని చేస్తున్నావురా మమ్మల్ని, నీ నోట్లో మన్ను పోయా అంటుంది. ఒరేయ్ రామచంద్రుణ్ణి అంటలేదు అది. రామచంద్రుని అంటే ఒరేయ్ రామచంద్ర అని ఆమె రామచంద్రుని గుర్తు చేసుకొని, నీ నోట్ల మన్ను పోయా కదా అని రామచంద్రారెడ్డిని చెప్తుంది. ఓకేనా? రామచంద్రుని గుర్తు చేసుకొని రామచంద్రారెడ్డిని తిడుతుంది. నీ నోట్ల మన్ను పోయా, ఎంత పని చేతివిరా అని అంటుంది. ఎవరు? సుశీరా. ఈమె ముఖమో సాకలి ఐలమ్మ. ఆడవాళ్లకు ఆదర్శంగా నిలబడే ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ. చిట్టిలేస్తుంది, గంతులేస్తుంది. రామచంద్రారెడ్డి. అయ్యో రామచంద్ర నీ నోట్ల మన్ను పోయ కదరా, ఎట్లా ఎత్తివిరా రామచంద్రారెడ్డి అని అంటుంది. ఓకే, ఎవరిని హర్ట్ చేయాలని కాదు, గుర్తుపెట్టుకోవాలంతే. వృధా చేయడం. ఏం వృధా చేయడం? ప్రకృతిని వృధా చేయొద్దు అంతే. నీరు విద్యుత్ వృధా గురించి చెప్తున్నాడు. ఇంట్లో కరెంటు బంద్ చేయరా, లైట్లు బంద్ చేయ అంటే వినం కదా. సో సాధారణంగా డప్పును అంటంట. ఇందులో ఏమున్నది? ఏం లేదు. ఓకే, సంభాషణ అండి.
నేటి విద్యుత్ పొదుపు రేపటి జాతికి వెలుగు. ఇగో ఇది రాష్ట్ర విద్యుత్ శాఖ తెలంగాణ. ఓకే, నేటి విద్యుత్ పొదుపు రేపటి జాతికి వెలుగు. కరెంట్ బంద్ చేయాలి. ఏ ఇంట్లోనైతే 10 గంటల వరకు బల్బులు వెలుగుతున్నాయో ఆ ఇంట్లో డిసిప్లిన్ లేనదని అర్థం. ఇగో ఇది కూడా క్రిస్మస్, ఇది కూడా ఇంపార్టెంట్. క్రిస్మస్ అంటే ఏమన్నా వ్యాసం. ఓకే, మళ్ళీ గుర్తు చేస్తున్నా, క్రిస్మస్ అంటే వ్యాసము, రంజాన్ అంటే వ్యాసం, వినాయక చవితి అంటే వ్యాసం, యాదగిరిగుట్ట అంటే వ్యాసము, బోనాలు అంటే వ్యాసం. ఓకే, ఇవన్నీ వ్యాసాలు వస్తానే కదా, చూసిరు కదా. డిసెంబర్ 25 రోజు జరుపుకుంటారు అబ్బా ఈ పండుగని. డిసెంబర్ 25 రోజు జరుపుకుంటారు ఈ పండుగని. క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ బాక్సింగ్ దినం అనే 3 రోజులు జరుపుకుంటారు. ఓకే, 24, 25, 26, 24, 25, 26 నేడు తేదీల నాడు తెలుసుకుంటారు అంతే. బాక్సింగ్ సాంప్రదాయం ఎంత బాక్సింగ్ డే అండి, 26వ రోజు బాక్సింగ్ డే. ఇగో బైబుల్ చెప్తుంది, భయపడకండి ఇదిగో అని చెప్తాను. బెత్లెహేంలో రక్షకుల పుట్టాడు, సో ఇక్కడ ఉంటాడు. ఇవన్నీ చదివితే మస్తు లేట్ అవుతుంది రేపటికి వాళ్ళకు. అది కాదు, అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నారు. ఓకే, తర్వాత క్రిస్మస్ కిందటి రాత్రి శాంతా క్లాజ్ ఫాదర్స్ క్రిస్మస్ ఆకాశం నుండి ధ్రువపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతారు. ఓకేనా, బండిలో వస్తాడట ఆయన. ఏ బండిలో వస్తాడు? ధ్రువపు జింకల బండిలో వస్తాడు. ధ్రువపు జింకల మీద బండిలో వస్తాడు. ఎవరు శాంతంగా వస్తాడు రాత్రికి. శాంతా క్లాజ్ జింకల బండి మీద వస్తాడు, శాంతంగా వస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది గోపి డప్పు కథ. ఓకే, ఇది ఏమున్నది? పిల్లల స్వభావం. ఏమున్నది? మనం ఇతరులకు చేతనైన సహాయం చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది, దీనివల్ల అసలైన ఆనందం కలుగుతుందని చెప్పడమే ఉద్దేశం. చింత చెట్టు అయిపోయిందండి, ఏం లేదు. అంత వాళ్ళ నానమ్మ గురించి ఉంది కదా. చింత చెట్టు స్వాగతం. ప్రతి ఊర్లో ఒక చింత చెట్టు ఉంటుంది. ఇట్లా చింత చెట్టు ఉంటుంది, ఈడ అందరు కూర్చుంటారు. ఈడ ఏం చేస్తున్నారా వచ్చిపోయేట వాళ్ళు అందరిని చూసుకుంటా మళ్ళీ రాత్రికి అన్నం తినడానికి పోతారు. ఇక ఇట్లా కూర్చుంటారు. ఇది ఓ పెద్ద అందమైన చింత చెట్టు. ఒకటి మధ్యలో ఉంటుంది, ఊర్ల మధ్యలో. అదేమో రచ్చబండలు ఎక్కువ వస్తుంది, ఇదేమో చింత చెట్టు. స్వాగతం పలుకుతుంది అని గుర్తుకోండి, స్వాగతం. తర్వాత ఇదేమున్నది? తొందరగా చెప్తున్నా, ఎందుకంటే రేపటికి వాళ్ళకు చూస్తారు. ఒక్క అర్ధగంట చూస్తే అయిపోయాయి. చెట్లతో మనకు అవినాభావ సంబంధం ఉన్నది. చెట్లు, ఆకులు, పువ్వులు ఉన్నాయి. ఏం లేవు. ఇవి గుర్తుపెట్టుకోరు. చింత తోపు అంటారు. ఇమ్లీ బన్ బస్ స్టాండ్ అని పేరు. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే వనం. సుషిరా ఇమ్లీ బన్ దీని మీద వచ్చింది, ఇవ్వచ్చు బుక్కులు ఉన్నది కాబట్టి. ఓకే, ఇమ్లీ బన్. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే వనం. తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి చింత చెట్టులా. హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానా ఆవరణంలో 1908 మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు దాదాపు 150 మంది దాకా నా మీద ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. చూసినా ఈ చెట్టు మీద ఎక్కి ఎంతమంది ఎక్కించుకున్నారు? 150. ఎప్పుడు ఎక్కించుకున్నారు? 1908 ఎట్లనే గుర్తుపెట్టు, 108 అని గుర్తుపెట్టుకోరు. 108 అని గుర్తుపెట్టుకోరు. ఇప్పుడే వచ్చింది నాకు ఐడియా. ఈయన 9 తీసేసి ఏ సంవత్సరం అంటే 9 అదే గుర్తుకొస్తుంది. 108. అవునబ్బా, మంచిగానే ఉన్నది. ఎవరి చెట్టు మీద. తర్వాత ఇవన్నీ ఇలా సి విటమిన్ ఉంటుంది. ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా తగ్గిస్తుంది. చింత చచ్చినా పులుపు తావలేదని. మంత్రాలకు చింతకాయలు రావు. కమ్మల కత్తితో కోస్తే గుత్తులు రాలుతాయి. చింతకాయల్లో రాలిపోతున్నారు. ఇవన్నీ మేబీ ఇవ్వచ్చు, ఏండ్లనని ఇవ్వచ్చు. అవి ఇవి ఏ లెసన్ అని ఇవ్వచ్చు, నాడుల, జాతీయాల, అవా ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా. చావడి, చెన్ను, దోస్తులు, దొడ్డ ఇదిగోండి, దొడ్డ, గొప్ప, పెద్ద. చూసుకోండి ఒక్కసారి. ఇదిగోండి ఇక్కడ పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇది బుక్కులు ఇచ్చిండని చెప్తున్నా నేను. పైడిమర్రి వెంకట సుబ్బారావు
ఏం చేసిండు ఇగో మన వందే మాతరం, మన రాష్ట్ర గీతం, మన జాతీయ గీతం, జనగణ మన పాడతాం కదా, ప్రతిజ్ఞ కూడా చేస్తాం. కాబట్టి ప్రతిజ్ఞ రాసింది ఎవరో తెలుసా? పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈయన నల్గొండ జిల్లా అన్నేశ్వరిలో 1916 జూన్ 10న పుట్టిండు. స్కూల్కి సంబంధించింది ప్రతిజ్ఞ కాబట్టి జూన్ జూలై ఈ పైడిమర్రి కూడా జూన్ జూలైలోనే పుట్టిండు, గుర్తుపెట్టుకోవాలి. ట్రెజరీ శాఖలో పనిచేసిన ఈయన 1962లో చైనా యుద్ధం వచ్చింది. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ 63 నాటికి ప్రభుత్వం అధికారికంగా పాఠ్యపుస్తకాలలో చేర్చింది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 63 అంటే ప్రతిజ్ఞ, ఇవన్నీ ప్రతిజ్ఞ 3 అక్షరాలు. ఇక 63 అని గుర్తుపెట్టుకోరు. 3 మళ్ళీ 3 2 6 వేస్తే 6, 3 2 6, ఇక 6 అయింది. ఇవి ప్రతిజ్ఞ 1 2 3 అక్షరాలు కాబట్టి 63లో వచ్చిందని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా, గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. లేకపోతే అడ్డి మార్ గుడ్డి సూటిగా ఉండదు, తప్పకుండా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిజ్ఞ అంటే 3 అక్షరాలు కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోరు. ఇక 3 2 6, 63 అని గుర్తుపెట్టుకోరు. ఓకే. ట్రెజరీ ఈయన ఏం చేసిండు, మళ్ళీ ఏం చేస్తారు ఇక ఈయనకు అన్ని భాషలు వచ్చండి. పైడిమర్రికి తెలుగుతో పాటు సంస్కృతం, ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీష్, అరబ్బీ భాషలు కూడా వచ్చు. కవిత్వం రాశాడు, కవితలు రాశాడు. అరబ్బీలోని కవిత్వాన్ని తెలుగులోకి అనువదించాడు. చాలా తెలివైన వాడు, గుర్తింపు పొందాడు. 88 ఆగస్టులో చనిపోయింది. జూన్లో వచ్చిండు, ఆగస్టులో చనిపోయింది 88లో. ఓకే. మరి పైడిమర్రి గుర్తు ఎట్లా పెట్టుకుంటారు? ప్రతిజ్ఞ అంటే ఎట్లా గుర్తు పెట్టుకుంటారు? ఈయన ఎప్పుడు చనిపోయిండు అని అంటే ఇక ఎప్పుడు పైడిమర్రి ఎప్పుడు చనిపోయిండు అంటే పైడిమర్రి 1 2 3 4 సుబ్బారావులు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, ఇవి 4 కలిపి ఎన్ని? 8 88లో చచ్చిపోయిండు. 88లో చచ్చిపోయిండు అని గుర్తుపెట్టుకోరు. 63లో ప్రతిజ్ఞ అంటే 3 అక్షరాలు, 3 లెటర్స్, 63. ఓకే. ఈయన చేసింది ఇక అంతే. జూన్లో పుట్టిండు, ప్రతిజ్ఞ చేసిండు. ఎవరైనా? పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈ ప్రతిజ్ఞ అనేది మర్రి చెట్టు కింద కూర్చొని రాసిండు అని గుర్తుపెట్టుకోరు. మర్రి అనగానే వెంకట సుబ్బారావు కూర్చొని పైడిమర్రి గుర్తుకొస్తాడు. ఓకే. ప్రతిజ్ఞ అనగానే ప్రతిజ్ఞ అనగానే పై ఇవి 2 ఉన్నాయి. పైడిమర్రి మర్రి ఇట్లా ఎట్లా పైడిమర్రి అనగానే వెంకట సుబ్బారావు గుర్తుకొస్తాడు. ఏడా మర్రి చెట్టు కింద కూర్చొని పైడి రాసిండు. మర్రి చెట్టు కింద కూర్చొని ప్రతిజ్ఞ పైడి రాసిండు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అంతే, సింపుల్ అయిపోయింది. ఇక మీరు ఎక్కడైనా నచ్చితే మాత్రం తప్పకుండా ఇవి ఉన్నాయి అట్టాలు కూడా చూసుకుంటూ పోవాలి. ఇక 100 తెలంగాణ కొత్త బుక్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొత్త బుక్కులు కొనాలి. ఇగో ఇవన్నీ ఉన్నాయి, ఒక్కసారి గుర్తుపెట్టుకోరి. ఓకేనా? ఇది కూడా సింపుల్. 108 9 పెట్టుకోవాలి అంతే కదా. ఆడ 9 ఉండే కదా, గీడ 9 ఉన్నది. 108 ఈ 9 తీసేసి మళ్ళీ 9 పెట్టుకోవాలి. 8 కంటే తర్వాత వచ్చి 9 వచ్చింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసినవి కూడా నాయి కూడా ఓన్గా కూడా చూసినవి కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా అర్థమైంది, మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఓకే. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి రెస్పాండ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కామెంట్స్ రాస్తున్నారు. ఈ కామెంట్స్ కూడా నేను వీడియో పెడతానని అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. రాయబోయే వాళ్ళు పేపర్ 1 వాళ్ళు అయినా సరే, పేపర్ 2 వాళ్ళు అయినా సరే, రాయబోయే వాళ్ళు తప్పకుండా ఆల్ ద బెస్ట్. సంచిలో 130 మార్కులు వేసుకొని రావాలి. సంచిలా ఊది ఊదాలి, ఎగ్జామ్ని ఊదాలి ఆడ కూర్చొని. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.